ఏం ప్రభుత్వం అండి బాబు, తుఫాన్ తీరం దాటిందిలే, వాళ్ళ బతుకులు వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్నామంటే మన పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఈ టైంలో కూడా మనకి వాళ్ళు అలా వండుకుంటారని మనకి టిఫిన్లు భోజనం కూడా ఈ టైంలో కూడా తెస్తున్నారు, తీరం దాటాక కూడా. అప్పుడంటే మనం ఏదో తుఫాన్లో ఇరుక్కున్నాం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా తెచ్చిస్తున్నారు చూసావా. అప్పుడే మన హృదయాలు గెలిచారని చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ప్రౌడ్గా. నేను వేసిన ఓటుకి నాకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఇలాంటి తుఫాన్ టైంలో కూడా మనకి అండగా నిలబడి చాలా విధ్వంసం నిరూపించారు. లో ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టడం అన్ని. అదే కాకుండా తుఫాన్ తీరం దాటింది, వాళ్ళ బతుకు వాళ్ళే చూసుకుంటారు అని అనుకోకుండా ఇప్పుడు కూడా టిఫిన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అది చాలా గ్రేట్ అండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ హృదయాల్ని పొందుకుంటున్నారు చూసావా. వాళ్ళు చల్లగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, నెక్స్ట్ వచ్చేవారు కూడా వాళ్ళే గెలవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో నెక్స్ట్ అంటే కామెంట్ చేయండి, ఓకేనా. అసలు ముంతా తుఫాన్ వస్తున్న మన ప్రభుత్వం ఇంత అలర్ట్ గా ఉందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఈ టైంలో ఇది ఎక్కడ అనుకుంటున్నారు, కాకినాడ దుమ్ములపేట గ్రామంలో నుంచి మనకు జరుగుతుంది. ఈవిడ క్లీన్ చేయడానికి ఈ వర్షం టైంలో కూడా తను చేయడానికి వచ్చింది చూసారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఆమె వచ్చి తన వర్క్ తన కర్తవ్యాన్ని సవ్యంగా చేస్తుంది. ఇంత గాలి వచ్చినా ఇంత ఇలాగా చూస్తున్నారు కదా, గాలి ఎలా వస్తుందో వర్షం ఎలా వస్తుందో అనేది. వర్షం మీకు కనిపించట్లేదు అనుకుంటా మేబీ, కానీ చాలా గట్టిగానే వస్తుంది వర్షం. ప్రతి నిమిషం ఒక 5 నిమిషాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం వస్తుంది. కానీ ఈ టైంలో కూడా ఆవిడ క్లీన్ చేయడానికి వచ్చిందంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో కూడా మన ప్రభుత్వం ఎలక్ట్ అయ్యి ఎవరైతే సముద్ర తీరంలో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ కానీ అలాంటి డొనేషన్ అలాంటివన్నీ చేస్తున్నారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.